ఈ రకంగా బాధలు రాకూడదు అని వాక్యం అంటుంది. నేను అడుగుతాను, బాధలు కష్టాలు లేని వాళ్ళు ఎవరు లేరుగా, ఏదో బాధ కష్టం ఉందిగా. నా ప్రశ్న ఏంటంటే, నీకు ఎందుకు ఈ బాధ కలిగింది? అసలు ప్రతి ఒక్కరికి ఏదో బాధ ఉందిగా, బాధ లేని వాళ్ళు లేరుగా. ఈ బాధ నీకు ఎందుకు కలిగింది? నాకు ఆన్సర్ చెప్పేవారు నువ్వు సూపర్. ఇప్పుడు ఈ పూట అదే కూటమిక. నేను ఇంకా చెబితే విందాం అనుకున్నారు. కాదు, ఇప్పుడు మీరు చెప్పాలా. ఈ బాధ నీకు ఎందుకు కలిగింది? నీ విశ్వాస పరీక్ష నిమిత్తమేనా? పరిశుద్ధత నిమిత్తమేనా? సంఘమునకు మహిమ తెచ్చే విషయమేనా? పౌలు గారు అంటాడు, ఆ మాట జీర్ణం చేసుకోవటానికి అర్హత సరిపోవట్లేదు అనిపిస్తుంది నాకు. అయినను మా శ్రమలు మీకు మహిమకరములు. ఏ విధం ఉన్న స్టేట్మెంట్ సార్ బాబుది. దైవ సేవకుడికి కలిగే శ్రమ నామకార్థ క్రైస్తవులు తెలియదు. సేవకులకి మరేమో వాళ్ళ ప్రార్థన చేస్తారు, వాళ్ళకి ఎన్ని బాధలు ఎందుకు? మరి మాకు వెలుగెత్తుంది, కొవ్వొత్తది కరిగిపోతుంది. ఎందుకంటే కరిగితేనే వెలుగొస్తుంది. అడిగి ఎలా చెప్పాలి? అడిగి